తెనాలి పట్టణంలో ఆక్రమణ తొలగింపునకు అధికారులు మరోసారి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. చెంచుపేటలో షాపుల ముందుకు చొచ్చుకొచ్చిన ఆక్రమణను తొలగించారు. పట్టణ చెంచుపేటలోని ఉమేష్ చంద్ర విగ్రహం ప్రాంతం నుండి అధికారులు ఆక్రమణ తొలగింపునకు పూనుకున్నారు. మున్సిపల్ అధికారుల సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో రోడ్డు మార్జిన్ దాటి ముందుకొచ్చిన ఆక్రమణల్ని ఎప్లో క్రేన్ సహాయంతో తొలగించారు. ముందుగా ఆయా దుకాణదారులకు విషయం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు. ఇంతకుముందు ఇదే ప్రదేశంలో 3 టౌన్ పోలీసులు ఆక్రమణ తొలగించిన విషయం తెలిసిందే. రోజులు గడిచే కొద్దీ యథావిధిగా ఆక్రమణ ఆశరా మామూలు అన్నట్టుగా తయారయ్యారు. ఈ నేపథ్యంలో 3 టౌన్ పోలీసులు మరోసారి ఆక్రమణ తొలగింపునకు పూనుకున్నారు. ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నామని, నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని తెనాలి 3 టౌన్ సిఐ ఎస్ సాంబశివరావు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు పోలీసు సిబ్బంది భద్రతా ఏర్పాట్లు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రత్యేక డ్రైవ్ లో తెనాలి 1 టౌన్ సిఐ రాంబాబు, మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ మున్సిపల్ కమిషనర్ గారు, అదేవిధంగా వాళ్ళ సిబ్బంది, పోలీస్ డిపార్ట్మెంటు ప్రజలకు పార్కింగ్ పరంగా తెనాలి పట్టణంలో చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది వాళ్ళ వ్యాపార సమూహానికి ఎదురుగా ర్యాంపుల్లాగా వేసేశారు. దానివల్ల డ్రైనేజ్ ఇష్యూ ఒకటి అవుతుంది. అదేవిధంగా 2 వీలర్స్, అదేవిధంగా కార్ పార్కింగ్ చాలా ఇబ్బంది అయ్యి కొన్ని సందర్భాల్లో రోడ్డు ప్రమాదాలు జరిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో అందరం కూడా అనుకొని ఈరోజు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారు, అదేవిధంగా వాళ్ళకి సహకారంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి అనాథరైజ్డ్ ఎన్క్రోచ్మెంట్స్ అవి కూడా ప్రజలకు ఇబ్బందికరంగా ఏవైతే ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం అనేది జరిగింది. మిత్రులందరికీ ఇంకొకసారి చెప్తా ఉన్నాం, 6 మంత్స్ బ్యాక్ ఎలా కోఆపరేట్ చేశారో అదేవిధంగా ఇప్పుడు కూడా మీకై మీరు స్వచ్ఛందంగా మీరు ఏదైతే ఎన్క్రోచ్ చేయారో వాటిని రిమూవల్ చేసుకోవాలని మున్సిపల్ స్టాఫ్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరపు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు స్టార్ట్ చేసాం. లాస్ట్ టైం కూడా ఇలా స్టార్ట్ చేయగానే మిగతా వాళ్ళందరూ తీసేసుకున్నారు కాబట్టి అలానే స్వచ్ఛందంగా తీసేసి ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే నిమిత్తం మీరందరూ కూడా సహకరించాలని ప్రతి ఒక్కరికి కూడా కోరుకుంటాం. అంటే వీటండి, అది మున్సిపల్ కమిషనర్ గారు ఇప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతూ ఉంది. సో ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేసాం కాబట్టి ఏడు నుంచి ఎంతవరకు వాళ్ళకి అభ్యంతరకరంగా ఉందో మాకు ట్రాఫిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అదేవిధంగా పార్కింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము చూస్తాం. అదేవిధంగా ఎన్క్రోచ్మెంట్కి సంబంధించి మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగానికి పోలీసు వారు భద్రత కల్పించాలి కాబట్టి అందులో భాగంగా మేము ఇక్కడికి రావడం.